హాయ్ గైస్! ఇప్పుడే 'లెనిన్' మూవీ చూసొస్తున్నా. ఇంకా మూవీ పైన నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నాకు ఫస్ట్ హాఫ్ ఓకే టు డీసెంట్ అనిపించింది. బట్ ఒక మంచి ఇంటర్వల్ పాయింట్‌తో స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మొత్తం ర్యాంపేజ్ మోడ్‌లోకి వెళ్ళిపోతది. లిటరల్‌గా సెకండ్ హాఫ్ రైటింగ్ గోల్డ్. లిటరల్‌గా చాలా మంచి రైటింగ్ ఉంది. సో, సెకండ్ హాఫ్ ఒక బ్లాక్ బస్టర్ ఫీలింగ్ ఇచ్చింది. దీనివల్ల యాస్ ఎన్ ఓవరాల్ ఐ లైక్ ద ఫిల్మ్. ఐ లవ్ ద ఫిల్మ్. ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అయింది. మూవీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు మూవీ ఎక్కడికి కదలట్లేదండి. అంటే మూవీ మొత్తం వరల్డ్ బిల్డింగ్ వస్తది. ఇక్కడ ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ పడ్డది. ఇంట్రో సాంగ్ పడ్డది. ఈ హీరో, హీరోయిన్ ఈ సీన్స్ పడతా ఉంటాయి. ఫిల్లర్ సీన్స్ పడతా ఉంటాయి. కామెడీ లేని కామెడీ సీన్స్ ఉంటాయి. ఒక సాంగ్ పడతది. సాంగ్ బాగున్నా గానీ, ఆ సాంగ్ ఇర్రిలెంట్ అనిపించింది. సో, ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మూవీ సెటప్ లాగానే ఉంది. లైక్ వరల్డ్ బిల్డింగ్ లెక్కన ఉంది. బట్ అదంత ఎంగేజింగ్‌గా లేదు. బట్ ఎప్పుడైతే ఒక మంచి సీక్వెన్స్ పడతది హీరోయిన్ కిడ్నాప్ సీక్వెన్స్ నుంచి, అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకి చాలా మంచి రైటింగ్ ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక పెళ్లి సీన్ పడతదండి. ఆ పెళ్లి సీన్‌లో భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ గాని, యాక్టింగ్ గాని, లేదంటే ఆమె క్యారెక్టర్ రైటింగ్ గాని చాలా మంచిగా అనిపించింది. అప్పటిదాకా జస్ట్ స్కిన్ షోకి గ్లామర్ గర్ల్ లాగా అనిపించిన భాగ్యశ్రీ ఆ ఇంటర్వెల్‌లో ఆ రైటింగ్‌లో అక్కడి నుంచి ఆమె క్యారెక్టర్ ఒక రిలవెన్స్ వచ్చింది. దాని నుంచి ఒక మంచి ట్విస్ట్ పడ్డది. ఆ ట్విస్ట్‌కి మైండ్ పోయింది. లిటరల్‌గా సెకండ్ హాఫ్‌కి స్ట్రాంగ్ ఏమంటారు ఫౌండేషన్ పడ్డది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌లో రైటింగ్ ఉంటదండి. సెకండ్ హాఫ్ రైటింగ్ అయితే చాలా టైట్ ప్యాక్ రాసుకున్నారు. ఈ సెకండ్ హాఫ్‌లో స్టోరీ ఎక్కడ కూడా మనల్ని కొంచెం అంటే కొంచెం కూడా ఇట్లా పక్కకు తిప్పుకొనియదు. లిటరల్‌గా విలన్ యాక్టింగ్ ఉంటది. ఒక సీన్‌లో ఒక 15 మినిట్స్ ఆఫ్ విలన్ సీన్ ఉంటది. ఆ సీన్‌లో ఆయన లిటరల్‌గా అందరిని తినేసిండండి ఆయన యాక్టింగ్‌తో. హీరోని డామినేట్ చేసిండు విలన్. అంత మంచి అంత అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఆ సీన్ గాని, ఆ రైటింగ్ గాని, అక్కడ శివాజీ యాక్టింగ్ ఉంటదండి. మైండ్ బ్లోయింగ్. ఆ విలన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకి మూవీ పిచ్చి పిచ్చి ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇక్కడ ఒక జాతర సీన్ పడతదండి. జాతర సీన్‌లో ఐ డోంట్ వాంట్ టు రివీల్ బట్ అక్కడ అఖిల్ యాక్టింగ్ గాని, భాగ్యశ్రీ యాక్టింగ్ గాని, విలన్ యాక్టింగ్ విలన్ ఒక గెటప్‌లో వస్తాడు. పిచ్చెక్కిచ్చిండు. ఇది నేను చెప్తున్నా కదా! ఈ మూవీకి విలన్ పెద్ద అంటే పెద్ద ఏమంటారు అసెట్ అండి. బట్ కొంచెం కొంచెం బొక్కలు కనిపించినాయి. అఖిల్ పర్ఫార్మన్స్‌లో కొంచెం లైట్‌గా కొంచెం తేలిపోతుండేమో అనిపించింది కొన్ని కొన్ని సీన్‌లలో. బట్ యాస్ ఎన్ ఓవరాల్ ఆయన పర్ఫార్మన్సే కాదు, ఆయన క్యారెక్టరైజేషనే కాదు. యాస్ ఎన్ ఓవరాల్ మనం ఒక డిఫరెంట్ అఖిల్‌ని చూస్తాం. నాకు చాలా నచ్చింది. ఈ సినిమా ఎక్కడ నాకు బాగా నచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది క్యారెక్టర్స్ రాసుకున్నానండి. అఖిల్‌తో పాటు వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అని, వాళ్ళ మదర్ క్యారెక్టర్ అని చెప్పి భాగ్యశ్రీ గాని, శివాజీ గాని, లేదంటే బ్రహ్మాజీ గాని ఏమంటారు కామెడియన్ గెటప్ సీన్ గాని ఆల్మోస్ట్ ఒక 10 మంది మంచి మంచి క్యారెక్టర్స్ రాస్తున్నారు. క్యారెక్టర్సే కాదు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటది. దీని వల్ల మూవీ మొత్తం సెకండ్ హాఫ్ అయితే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంటది. వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల, వీళ్ళ క్యారెక్టర్స్ చుట్టూ వచ్చే కొన్ని ట్విస్ట్‌ల వల్ల చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో వీళ్ళు ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్న పాయింటే మూవీ మహాభారతం లెక్కుంటది అని చెప్పి మూవీ మొత్తం చూసినాక మాత్రం నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్ మహాభారతం స్టోరీ అని కాదు గానీ ఆ గ్లింప్సెస్ మాత్రం మనకు కనిపిస్తా ఉంటాయి. లైక్ టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం, ప్రతి క్యారెక్టర్‌లో గ్రే ఉండడం, పాజిటివ్ ఉండడం, ఒక్కొక్కళ్ళ రివిలేషన్స్ ఉంటాయి. లైక్ శకుని అని చెప్పి, లేదంటే ధర్మరాజు అని చెప్పి ఈ యాంగిల్స్ గాని, ఈ ఏమంటారు ఈ ఈస్టర్ ఎగ్స్ మాత్రం పర్ఫెక్ట్ పట్టుకొచ్చిర్రు. దాని వల్ల మూవీ మనకు కొంచెం నార్మల్ కమర్షియల్ మూవీస్ కంటే కూడా కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. దీనికి తోడు కొన్ని కొన్ని కీ ఇంపార్టెంట్ సీన్స్ లైక్ ఇంటర్వెల్‌లో గాని, సెకండ్ హాఫ్ మంచి రివీలింగ్ పోర్షన్స్‌లో గాని, క్లైమాక్స్‌లో గాని తమన్ బీజీఎంతో అల్లాడించిండు. తమన్ ఎందుకు ఫస్ట్ హాఫ్‌లో సాంగ్స్ బట్టి ఒక 2, 3 సాంగ్స్ తమన్ సాంగ్స్‌తో దెబ్బేసినా గాని బీజీఎంతో మాత్రం గట్టి అంటే గట్టి న్యాయం చేసిండు. మూవీ మొత్తంలో నాకు 2 పాటలు బాగా నచ్చినాయి. ఒకటి 'సోల్ ఆఫ్ లెనిన్' అని చెప్పి మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నడుస్తా ఉంటది. సెకండ్ వచ్చేసి 'శుభమంగళం'. ఈ 'శుభమంగళం' స్టార్టింగ్ సాంగ్ ఓకే ఉన్నా గాని లైక్ పర్లేదు మంచి సాంగ్ అనిపించినా గాని ఈ సాంగ్‌ని క్లైమాక్స్ ఒక దగ్గర వాడిరండి నాకు చాలా నచ్చింది. లైక్ ఆ చాయిస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. నాకు ఈ మూవీతో అనిపించిన కొంచెం మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే టూ మెనీ క్యారెక్టర్స్ రాసుకోవడం వల్ల హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా మంది రాసుకుంటారు. వాళ్ళ వల్ల క్లైమాక్స్‌లో అంత ఇంపాక్ట్ నాకు రాలేదు. ఆ ఎమోషన్ అంత ప్రాపర్ కుదరలేదు. లైక్ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే బాగుంటుండే అనిపించింది. కానీ అంతమందిని పెట్టుకొని వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ లేకుండా, వాళ్ళకి డైలాగ్స్ చేయకుండా మాకు ఎమోషన్ అంటే ఏడికెళ్ళొస్తది. సో అక్కడ కొంచెం నెగెటివ్ అనిపించింది. మూవీలో 2 మేజర్ ట్విస్ట్ ఉంటాయండి. ఈ ట్విస్ట్‌లు మీరు ఎక్కడ బయట డిస్కస్ చేయకండి. మూవీకెళ్ళి మాత్రం చూడండి. బయట డిస్కస్ చేస్తే మాత్రం మీకు మూవీలో వచ్చే హై పోతది. నాకెందుకో ట్విస్ట్ కొంచెం ముందే తెలిసిపోవడం వల్ల నాకు ఆ హై కొంచెం మిస్ అయింది గానీ, లేకపోతే మాత్రం 2 ట్విస్ట్‌లు అంటే సూపర్ ట్విస్ట్‌లు అసలు చాలా ఎక్సలెంట్ ట్విస్ట్‌లు. ఈ ట్విస్ట్‌ల వల్ల అఖిల్ పర్ఫార్మెన్స్ చాలా డబుల్ ట్రిపుల్ ఎన్హాన్స్ అయిపోయింది. సో యాస్ ఎన్ ఓవరాల్ మాత్రం నాకు మూవీ చాలా నచ్చింది. మీరు ఫస్ట్ 30-40 మినిట్స్ కొంచెం ఓపిక పెట్టుకొని కూర్చుంటే సెకండ్ హాఫ్ మిమ్మల్ని ఘోరంగా ఎంగేజ్ చేస్తది. డెఫినిట్‌గా మీకు కూడా సినిమా నచ్చుతది. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. నాకైతే అక్కడక్కడ కొంచెం ఫ్లాస్ కనిపించినా గానీ, ఇంత మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఫ్లాస్‌ని ఏలుబెట్టి గెలకడం గానీ, ఆ బొక్కలు భూతద్దలు పెట్టి చూడడం గానీ నాకెందుకో కరెక్ట్‌గా అనిపిస్తుంది. సో ఒక 80% ఆఫ్ ది మూవీ నాకు చాలా నచ్చింది. పర్ఫెక్ట్ మూవీ అంటే పర్ఫెక్ట్ మూవీ మాత్రం కాదు గానీ, అఖిల్‌కి ది బెస్ట్, ది ఫస్ట్ బ్లాక్ బస్టర్.